నేపథ్యంలో స్టూడెంట్స్ ఇచ్చిన పిలుపు మేరకు జనసేన కానివ్వండి, లేదంటే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వచ్చే విద్యార్థులకి, కుర్రవాళ్ళకి, స్టూడెంట్స్కి ఎవరికైనా సరే మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పని మేము తెలియజేశాం. దానికి మొత్తం అంతా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లాగా పెట్టి ఇప్పుడు తెలుగుదేశం అని చెప్పారని అంటారు. ఎక్కడ పుట్టి జనసేన వాళ్ళు కానీ లేదని చెప్పంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చారనుకుంటున్నారు. కానీ నేను టీవీ విజువల్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇటువంటి పార్టీ సంబంధం లేని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా పెట్టుకుని స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఏదైతే నమ్మామో, చంద్రబాబు నమ్మి ఓటేసామో, చంద్రబాబు వస్తే మాకు జాబ్ వస్తుందని చెప్పి నమ్మి ఓటేసాము, మమ్మల్ని మోసం చేశాము, స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది, అలాగే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పని నమ్మి ఓటేసాం. ఇవాళ దానికి వ్యతిరేకంగా చంద్రబాబు మనకు మోసం చేశాడు. సుజనా చౌదరి కానివ్వండి, లేదంటే వెంకయ్యనాయుడు కానివ్వండి, చాలా ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు, మమ్మల్ని మోసం చేశారని చెప్పని వాళ్ళకి కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇది ఒక పార్టీయో లేదంటే ఒక రకంగా ఉద్దేశించి కానీ కాదు. ఇది వచ్చే వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎవరు ఐటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు. పోలీసు వాళ్ళు ఇచ్చే కారణం ఏంటంటే 144 సెక్షన్ విధించడానికి నేను రిపబ్లిక్ డే అని చెప్పండి. రిపబ్లిక్ డే అని చెప్పంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు. కాన్స్టిట్యూషన్ మరి చంద్రబాబు తెలుసో తెలీదు, లేదంటే తెలుగుదేశం వాళ్ళకి తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లో లేదంటే ఎవరో పెట్టుకుని ఒకసారి చాలా స్పష్టంగా చదివించుకున్నది. ఒక డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చెప్పంటే నేను ఇటువంటి ఇదైనా సరే నా ఉద్దేశం నేను చెప్పచ్చు. రిపబ్లిక్ డే రోజు కానీ లేదా ఆగస్టు 15 కానీ భారతదేశానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే అది తప్ప వాళ్ళ భావన కానీ వాళ్ళ ఆలోచన కానీ స్పష్టం చేయడం, వ్యక్తిత్వం చేయడంలో తప్పట్టు ఏమీ లేదని ఒక పార్టీ రంగు పూసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీరు గొడవ చేస్తారని చెప్పని స్టూడెంట్స్ని కూడా ఏలాన్ చేస్తాం. అలాగే సుజనా చౌదరి కూడా మాట్లాడుతూ జల్లికట్టుని చాలా ఎటకారంగా, అంటే తమిళనాడు వాళ్ళు సుజనా చౌదరి అని చెప్పంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కాదు, దేశం మొత్తం సంబంధించిన ఒక సెంట్రల్ మినిస్టర్ అతను. జల్లికట్టును కూడా చాలా కించపరుస్తూ ఎటకారంగా మాట్లాడుతూ, అంటే వాళ్ళు ఉన్న ట్రెడిషన్ వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళందరూ ఒక పార్టీ సంబంధం లేకుండా అందరూ రోడ్డు మీదకి వస్తే నిజంగా తమిళనాడుని చూసి మన ఆదర్శంగా మేము తీసుకున్నాం. అది అక్కడ ముఖ్యమంత్రి లేదంటే అక్కడ ఒక్కడి వాళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా ఒక తీర్మానం పాస్ చేసుకుని, ఒక ఆర్డినెన్స్ పాస్ చేసుకుని జల్లికట్టుగా ఓకే చేసుకున్నారు. చంద్రబాబు ఇప్పుడు కూడా చెప్తున్నాం, నీకు క్రెడిట్ కావాలి, క్రెడిట్ నువ్వే తీసుకో, మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పుకుంటున్నావు, నువ్వే నాయకత్వం తీసుకో, అందరూ కలిసికట్టుగా ఆల్ పార్టీ డెలిగేషన్ కింద వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్పెషల్ స్టేటస్ కోరుకుంటున్నారని చెప్పి ఈ నాయకత్వం చేయడానికి మాకు ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నాం. అంతేగాని స్టూడెంట్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద చిత్రీకరించి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి, తెల్లవారుసాన్ని అరెస్ట్ చేసి, రోడ్డు మీద అరెస్ట్ చేసి, ఆడవాళ్ళు కూడా ఈడ్చి రోడ్డు మీద లాక్కెళ్ళి తీసుకెళ్లే సంస్కృతికి ఇక ఇప్పటికైనా చదవకు ఆపుతారని చెప్పి కూడా మేము కావాల్సింది. రకాలుగా 2 సంవత్సరాల్లో ఎవరి చరిత్ర అయిపోతుందని చెప్పి అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఇందాక మీరు అన్నట్టు ఎవరు బెదిరించలేదు. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఇస్తున్న మాట, 2 సంవత్సరాల తర్వాత ఇస్తున్న మాట ఎవరికి బెదిరింపు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ సామాన్య ప్రజలకు కానీ జరిగిన అన్యాయం దృష్టిలో పెట్టుకుని మీరు ఇచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మాట. వైసీపీ నేతలు కూడా పోలీసులకి భయపడి ఎవరో కూడా అరెస్టులు కానీ అరెస్ట్ చేస్తే అలాగే ఉండాలని చెప్పి టీడీపీ చెందిన నేతలు కూడా ఇస్తున్నారు. అదే కార్యకర్తలు అవసరం ఉందా, నాయకులు చూస్తే హౌస్ అరెస్ట్ చేశారు. కొన్ని ఊర్లో అయితే అర్ధరాత్రి నుంచి పోలీసులు పెట్టారు. మీ ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ కాదు, మీ ఎవరైనా ఎటువంటి ధ్వంసానికి చేయబడితే అప్పుడు అరెస్ట్ చేయడానికి అర్థం అవుతుంది. స్పెషల్ స్టేటస్ దీని మీద ఉద్యమం చేస్తారంటే ఇది ప్రభుత్వ ప్రదర్శన చేయడం అంటే మరి అంటే ఎటువంటి దుర్మార్గం మాకు అర్థం కావట్లేదు. మరి అది యాంటీ సోషల్ యాక్టివిటీ కింద చంద్రబాబు భావిస్తున్నాడని అర్థం కావట్లేదు. నిజంగా కేవీ రామచంద్ర గారు చెప్పినట్టే చంద్రబాబుకి ఆల్సైమర్స్ ఆక్సిడెంట్ ఎక్కువ అలాగే భావించాల్సి వస్తుంది. చెప్తున్నాం కదా, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట 2 సంవత్సరాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట నిలబెట్టుకున్నాం.